వ్యూయర్స్, ఈరోజు మనం మాట్లాడుకునే ఒక టాపిక్ ఏంటంటే, ఎర్లియర్లో నేను చేసిన వీడియోకి ఒక కాంట్రడిక్టరీగా ఉండే ఒక వీడియో. నేను ఏఐని ఎలా వాడుకోవచ్చు, లేకపోతే ఏఐని ఒక డెవలప్మెంట్లో ఏ విధంగా ఉపయోగించుకుంటే బాగుంటుంది, అది ఏ విధంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఉండే వాటికి కో పైలట్ కింద కానీ లేకపోతే ఒక కో డెవలపర్ కింద కానీ దాన్ని ఎలా వాడుకోవచ్చు అని డిస్కస్ చేశాను. దానికి వ్యతిరేకమైన రీతిలో ఇవాళ ఎలా వాడుకోకూడదు డిస్కస్ చేద్దామని ఈ వీడియో చేయడం జరిగింది. సో ఇవాళ టాపిక్ మనకి వచ్చేటప్పటికి అందు గురించే మనం ఏ పైన టూ మచ్గా రిలై అయితే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయనే దాని మీద కొన్ని టాప్ 10 రీజన్స్ నేను హైలైట్ చేయడం జరిగింది. సో ఆర్ యూ రిలయింగ్ టూ మచ్ ఆన్ ఏఐ ఫర్ కోడింగ్? 10 రీజన్స్ టు థింక్ ట్వైస్. దట్ ఈస్ ద టుడేస్ టాపిక్. సో ఇక విషయానికి వస్తే దాంట్లో మనకి ఫస్ట్ రీజన్కి వచ్చేటప్పటికి డిపెండెన్సీ అండ్ స్కిల్ డిగ్రేడేషన్. ఇది చాలా టాప్ మోస్ట్ రీజన్ అవ్వబోతుంది. మనం టూ మచ్ ఏ మీద డిపెండ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే, మనకి ఎగ్జిస్టింగ్గా ఉండే మన యొక్క మెంటల్ ఎబిలిటీస్ అనేవి రెడ్యూస్ అవుతాయి. క్వరీ ఎలా వేయాలి, లేకపోతే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎలా చేయాలనే దాంట్లో మీకు ఇంప్రూవైజేషన్స్ రావచ్చు, కానీ మీకు ఆల్రెడీ ఉండే క్రిటికల్ థింకింగ్ ఎబిలిటీస్ కానీ లేకపోతే లాజికల్ థింకింగ్ ఎబిలిటీస్ కానీ డిగ్రేడ్ అయిపోవడం స్టార్ట్ అవుతాయి. అలాగే రెండోది, ఏదైనా ఒక డీబగ్గింగ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చిన, ఏదైనా ఒక బగ్ని రిజాల్వ్ చేయాల్సి వచ్చినప్పుడైనా మీ పేషెన్సీ లెవెల్స్ అనేవి కూడా రెడ్యూస్ అయిపోవడం స్టార్ట్ అవుతాయి. టూ మచ్ ఏ మీద డిపెండ్ అవ్వడం వలన అది లేకుండా మీరు ఒకవేళ కోడింగ్ చేయాల్సి వస్తే అది మీ వల్ల కాదనిపించవచ్చు, లేదంటే కనుక కంప్లీట్గా మీరు చేయలేకపోవచ్చు. దానివల్ల మీ జాబ్కి కానీ లేదా మీ కెరీర్కి కానీ చాలా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా సెకండ్ రీజన్ వచ్చేటప్పటికి క్వాలిటీ అండ్ యాక్యురసీ. మనం కోడ్ని జనరేట్ చేసినప్పుడల్లా అది మన యొక్క రిక్వైర్మెంట్ తగ్గట్టుగా జనరేట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి దాంట్లో ఇంటర్నల్గా క్వాలిటీ కరెక్ట్గా మెయింటైన్ చేసేలాగా కోడ్ జనరేట్ చేయదు, లేకపోతే అలాగే యాక్యురేట్గా ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఒకసారి జనరేట్ చేసిన కోడ్ తిరిగి మళ్ళీ మీరు రీజనరేట్ చేయమని అడిగితే అది వేరే రకంగా జనరేట్ చేసేస్తుంది. దాని ఉద్దేశంలో మీరు ఫస్ట్ జనరేట్ చేసిన కోడ్ అనేది మీకు యాక్చువల్గా సూటబుల్గా లేదని అర్థం చేసుకుని ఇంకో రకంగా జనరేట్ చేయడానికి ట్రై చేస్తుంది. మేబీ అది దీనికన్నా బెస్ట్ వెర్షన్ అయి ఉండొచ్చు, వర్స్ట్ వెర్షన్ కూడా అయి ఉండొచ్చు. అసలు అది బెస్ట్ వెర్షన్ ఇచ్చిందా, వర్స్ట్ వెర్షన్ ఇచ్చిందా అనేది కూడా మీరు కనుక్కునేలాగా మీ యొక్క అబిలిటీస్ ఉండాలి. ఒకవేళ నేను ఎర్లియర్ వీడియోలో చెప్పినట్టుగా ఫండమెంటల్గా మీ స్కిల్స్ అనేవి బాగుంటాయి, అది మీ కోడ్ని జనరేట్ చేసినప్పుడు అది ఎంత ఎఫిషియెంట్గా జనరేట్ చేసిందా లేదా అనేది మీరు కనుక్కోగలుగుతారు. కానీ కంప్లీట్గా మీరు దాని మీద డిపెండ్ అవ్వడం వల్ల అది జనరేట్ చేసిన కోడ్ యాక్యురేట్గా ఉందా లేదా అనేది కూడా మీరు గెస్ చేసే అవకాశం ఉండదు. అది దీంట్లో ఉన్న లిమిటేషన్. సో నెక్స్ట్ ఇంకా థర్డ్ రీజన్ తీసుకుంటే ఎథికల్ అండ్ బయాసెస్. జనరల్గా ఈ ఎల్ఎల్ఎమ్స్ అనేవి ఎలా ట్రైన్ అవుతాయి? లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ఇంటర్నెట్లో ఉండే నాలెడ్జ్ బేస్ అంతటిని అక్వైర్ చేసుకుని దాన్ని బట్టి యాక్చువల్గా డేటాని వీళ్ళు మోడల్ని ట్రైన్ చేసి ఉంటారు. దీంట్లో మీకు గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ లాగా, ఒకవేళ మీరు ఇచ్చిన డేటాలోనే రాంగ్ ఆర్ గార్బేజ్ డేటా ఉంది అనుకోండి, వచ్చే అవుట్కమ్ కూడా గార్బేజ్ లాగా ఉంటుంది. అంటే మీకు ఇచ్చే ఇన్పుట్ అనేది ఇచ్చిన ఇన్పుట్ యాక్యురేట్గా లేదు, లేకపోతే దాంట్లో ఏవో ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే నాయిస్ ఉంది, లేకపోతే బయాస్డ్ కండిషన్స్ ఉన్నాయి, అయితే కనుక వచ్చే అవుట్కమ్ కూడా అలా బయాస్డ్గానే ఉంటుంది. అంటే ఇది ఎవరినో సపోర్ట్ చేసే విధంగా. బయాసింగ్ అంటే అర్థం ఏంటంటే, ఏదో ఒక వర్గానికో లేకపోతే ఏదో ఒక పద్ధతికో సపోర్ట్ చేసే విధంగా మిగతా వాటికి వ్యతిరేకంగా ఉండాలనేది బయాసింగ్ అని ఉంటాం. ఒకవేళ అది కావాలని చెప్పి ఇంట్రడ్యూస్ చేసి ఉంటే కనుక దాంట్లో ఒకసారి అలాగే మనకి ట్విట్టర్లో ఎర్లియర్ అలాంటి ఇష్యూస్ ఒకటి బయటపడ్డాయి. ట్విట్టర్ ఎలాన్ మస్క్ దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి, టేక్ ఓవర్ చేసుకోవడానికి ముందర ఇలాంటి కొన్ని ఇష్యూస్ మనకి బయటపడ్డాయి. అల్గారిథం కాంప్రమైజ్ చేసుకుని అల్గారిథంలో ఒక పర్టికులర్ వర్గానికి మాత్రమే అది ఫేవర్ చేసేలాగా దాన్ని డిజైన్ చేయబడ్డాయి. సో ఇలాంటి కొన్ని కండిషన్స్ అనేవి అల్గారిథమ్స్లో కనుక ఆల్రెడీ అది ఇన్కార్పొరేట్ అయి ఉంటే కనుక మనకు వచ్చే అవుట్కమ్స్ కూడా అలాగే ఉంటాయి. అంటే మీకు ఏదైతే రియల్గా ట్రూ ఉంటుందో అది ఫాల్స్ కింద, ఏదైతే ఫాల్స్ ఉంటుందో అది ట్రూ కింద మీకు ప్రొజెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి.
అందుకని చాలా చాలా హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది లేకపోతే క్రాస్ రిఫరెన్స్ లేకుండా మాత్రం ఖచ్చితంగా మనం దీని మీద కంప్లీట్గా డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదు. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్. హ్యూమన్ ఇంటెలిజెన్స్కి ఉన్న మేజర్ గిఫ్ట్ ఏంటి అంటే క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్. ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇన్నోవేషన్. ఇంకో ఏం తయారు చేయలేదు కదా, ఒక హ్యూమన్ బీయింగ్ తయారు చేశారు. సో అలాగే క్రియేటివ్గా ఆర్ట్ని క్రియేట్ చేయాలంటే అది మోర్ న్యాచురల్గా చేయగలిగే క్యాపబిలిటీ ఓన్లీ హ్యూమన్ బీయింగ్గా ఉంటుంది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది హ్యూమన్ బీయింగ్గా ఉండగలిగిన ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి వాటి దగ్గర మనం ఏం రీప్లేస్ చేయడానికి ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి. మీరు రాసే దాంట్లో కానీ లేకపోతే మీరు డెవలప్ చేసే దాంట్లో కానీ మీరు డిజైన్ చేసే దాంట్లో కానీ మనం ఎర్లియర్ వీడియో చెప్పుకున్నట్టుగా వేరియస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఎక్కడెక్కడైతే క్రియేటివ్ అండ్ ఇన్నోవేషన్ ఐడియాస్ మీకు రావాల్సి వస్తుందో అక్కడ వాటి దగ్గర మీ యొక్క థాట్ ప్రాసెస్ అనేది లిమిట్ అయిపోతే అనేది దాన్ని రీప్లేస్ చేయడానికి ఛాన్స్ ఉండదు. సో దాన్ని మనకి ఒక ఉపకరణంగా లేదా పరికరంగా ఉపయోగించుకోవాలి తప్ప దానికి మనం బానిస అవ్వకూడదు. మనకి ఉపయోగపడుతుందా, ఏకి మనం ఉపయోగపడుతాం అనేది కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని దాన్ని బట్టి దాన్ని వాడడం అనేది నేర్చుకోవాలి. సో ఈ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ దగ్గర ఖచ్చితంగా అది హ్యూమన్ బీయింగ్ని కంపీట్ చేయడం కానీ బీట్అవుట్ చేయడం కానీ చేసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. చేసినా కూడా అది మోర్ న్యాచురల్ వేలో లేకపోతే ఒక ఎమోషనల్ కనెక్ట్ని అది క్రియేట్ చేయడానికి చాలా 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 తక్కువ. ఆర్ట్స్ వచ్చాయి, ఏని బేస్ చేసుకుని మ్యూజిక్ కూడా జనరేట్ చేస్తున్నారు, కానీ అది ఒక పర్టికులర్ పార్శ్వాన్ని అంటే హ్యూమన్ బీయింగ్ ఉండే ఒక పార్శ్వాన్ని స్పృశించడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది. ఆ సున్నితత్వాన్ని స్పృశించగలిగిన కండిషన్ జనరేట్ చేసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అది సాఫ్ట్వేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక దాన్ని కూడా మనం ఖచ్చితంగా ఇగ్నోర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ 5th రీజన్ వచ్చేటప్పటికి అండర్స్టాండింగ్ అండ్ డీబగ్గింగ్ ద కోడ్. చాలామంది నేను ఇందాక ఎర్లీగా ఒక చెప్పిన పాయింట్లో చెప్పినట్టుగా మీరు కోడ్ జనరేట్ చేస్తారు, కానీ దాంట్లో ఏ తప్పులు ఉన్నాయి, అది కరెక్ట్గానే జనరేట్ చేసిందా, ఒకవేళ దాని బదులు ఇంకొకటి ఏం పెడితే బాగుంటుంది, అది నిజంగా లెందీగా కోడ్ జనరేట్ చేసిందా లేకపోతే ఆప్టిమైజ్డ్ వేలో కోడ్ జనరేట్ చేసిందా, చేసిన దాంట్లో సింటాక్స్ అనేది ఏ లాంగ్వేజ్ని ఫాలో జనరేట్ చేస్తుంది, దాంట్లో ఏదైనా హైబ్రిడ్ వెర్షన్ వచ్చేసిందా, ఇలాంటివి చాలా చాలా ఇష్యూస్ అనేది మీరు ఫిగర్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ మీ మాన్యువల్ ఇంటర్వెన్షన్ అనేది అవసరం అవుతుంది. ఆ ప్లేస్లో ఖచ్చితంగా ఒకవేళ అది జనరేట్ చేసిన కోడ్ని మీరు అర్థం చేసుకునే క్యాపబిలిటీ మీకు లేకపోతే ఈ బగ్గింగ్ అనేది మీరు ఇంకొంచెం బగ్స్ని పెంచడానికి ట్రై చేస్తారు తప్ప తగ్గించడానికి మాత్రం ట్రై చేయలేరు. కంప్లీట్గా లేకపోతే దాన్ని పక్కన పెట్టేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది నెక్స్ట్ మనం చూసే రీజన్. అండ్ ఇంకా సెక్యూరిటీ రిస్క్స్. ఆ జనరేట్ చేసే కోడ్ ఏ విధమైన స్టాండర్డ్స్లో కానీ లేకపోతే రెగ్యులేటరీ కంప్లైన్స్లో కానీ ఉండడానికి ఛాన్సెస్ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు దాంట్లో కొన్ని ఇంటెన్షనల్గా తెలిసి కానీ తెలియక కానీ కొన్ని బగ్స్ అనేవి ఇంట్రడ్యూస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. లైక్ సీక్వెల్ ఇంజెక్షన్ లాంటివి తీసుకుందాం. అది దాన్ని పెద్దగా పట్టించుకోలేదు అనుకుందాం. ఆటోమేటికల్గా ఆ పర్టికులర్ లాజిక్ని మీకు తెలియకుండా సీక్వెల్ ఇంజెక్షన్ జరుగుతుంది అనే విషయం మీద మీకు ఫోకసే లేకుండా ఆ కాన్సెప్ట్ ఏంటో మీకు తెలియకపోవడం వల్ల కంప్లీట్గా అది ఇచ్చిన కోడ్ మీరు వాడితే కనుక ఖచ్చితంగా నెక్స్ట్ అది ఒక సెక్యూరిటీ ప్రాబ్లం కింద క్రియేట్ అవుతుంది. సో ఒక ఆస్పెక్ట్లోన ఒకే డైమెన్షన్లో మనం థింక్ చేసుకుంటూ వెళ్తే కనుక నెక్స్ట్ దానికి ఆపోజిట్ సైడ్ ఉండే కొన్ని డైమెన్షన్స్ లేకపోతే వేరే డైమెన్షన్స్ మనం ఓపెన్ చేయలేకపోవడం వల్ల ఒకే డైరెక్షన్లో మీరు థింక్ చేసుకుంటూ వెళ్తే కనుక ఇలాంటి ఇష్యూస్ని మీరు ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి భారీగా మూల్యాన్ని కూడా చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో నెక్స్ట్ తర్వాత రీజన్ వచ్చేటప్పటికి ల్యాక్ ఆఫ్ కస్టమైజేషన్. అది జనరేట్ చేసా కూడా ఎక్కువగా జనరలైజ్గా ఉండడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. మీరు ప్రతి ప్రాబ్లం స్టేట్మెంట్కి మీకు ఎగ్జాక్ట్గా అది సూట్ అయ్యేలాగా ఉండాల్సిన అవసరం లేదు. దాన్ని మీరు కస్టమైజ్డ్గా చేయాలంటే కనుక తలకిందులు తపస్సు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అంటే దాన్ని ఫైన్ ట్యూన్ చేయడానికి పట్టే టైంలో యాక్చువల్గా నిజంగా మీరు కనుక ఒక స్మార్ట్ డెవలపర్ అయి ఉంటే కనుక దాని సొల్యూషన్ క్రియేట్ చేసి ఇచ్చేస్తారు. అందుకోసం
కస్టమైజేషను, పర్సనలైజేషను అలాంటి పదాలు మనకి కొంచెం దీనికి సూట్ అయ్యేలాంటివి కాదు. సో, ఆ దగ్గర కూడా మనం ఏఐని ఎఫిషియెంట్‌గా యూజ్ చేయడం కరెక్ట్ కాదు. అది ఉపయోగించలేం పెద్దగా. నెక్స్ట్ స్టేజ్ అని వచ్చేటప్పటికి దీని ఇందాక నేను చెప్పిన పాయింట్‌కి కంటిన్యూషన్ పాయింట్ ఇది కూడా. ఓవర్ ఫిట్టింగ్ అండ్ జనరలైజేషన్ ఇష్యూస్. సో, అవసరానికి మించి కోడ్ ఇచ్చేయడం, లేకపోతే ఇది ఇంత చెప్తే అంత చేయడం లాంటిది దీంట్లో జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది ఇచ్చిందే మీరు తీసుకోవడం అనేది అలవాటు పడ్డారు కాబట్టి, ఒకవేళ పడి ఉంటే కనుక ఇది చిన్నదిచ్చినా, పెద్దదిచ్చినా అసలంటూ ఆన్సర్ ఇచ్చింది కదా అని చెప్పి మీరు వాడడం మొదలుపెడితే, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు ఉంటుంది. కొన్ని సందర్భాలు అలాగే ఉంటాయి. లేకపోతే చిన్న చిన్న లాజిక్స్ తోటి, లేకపోతే ఇంకా స్మార్ట్‌గా సాల్వ్ చేయగలిగే సొల్యూషన్‌ని మీరు కాంప్లెక్స్ సొల్యూషన్ అది ఇచ్చినప్పుడు, ఆ కాంప్లెక్స్ సొల్యూషన్‌ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఎఫిషియన్సీ దగ్గర గానీ, పెర్ఫార్మెన్స్ దగ్గర గానీ మీకు ఖచ్చితంగా డిఫరెన్సెస్ అనేవి వస్తాయి. సో, అందు గురించి అలాగే జనరలైజేషన్ ఇష్యూ అనేది ఒకటి ఇంకోటి చెప్పాము మనం. కోడ్ అనేది జనరలైజ్డ్‌గా ఉంటుంది. దాంట్లో స్పెసిఫిక్స్ అనేవి, లేకపోతే డీటెయిల్స్ అనేవి చాలా రెడ్యూస్ అయిపోయి ఉంటాయి. సో, ఒక ప్రాజెక్ట్‌ని డెవలప్ చేస్తున్నామంటే దాంట్లో చాలా రకాల బిజినెస్ కన్‌స్ట్రెయింట్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. అలాగే నేను చెప్పిన సెక్యూరిటీ రిస్క్స్ ఉండుంటాయి. లేకపోతే దాంట్లో వేరియస్ పర్సనలైజేషన్‌కి సంబంధించిన ఇష్యూస్ ఉండుంటాయి. ఇవన్నీ కన్సిడర్ చేయకుండా అది ఇచ్చిన కోడ్‌లో జనరల్‌గా ఉంటుంది కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా వాడడం వల్ల ఈ పార్ట్స్ అన్నీ మిస్ అయిపోతాయి దాంట్లో. ఆ విషయం మీకు అర్థం అవ్వకపోతే మీరు దాన్నే యాజ్ ఇట్ ఈస్‌గా ఫాలో అయితే అది ప్రొడక్షన్ లెవెల్‌లోకి వెళ్ళినప్పుడు గానీ, లేకపోతే దానివల్ల మళ్ళీ తిరిగి రెప్యుటేషన్ దగ్గర కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. సో, నెక్స్ట్ నెక్స్ట్ రీజన్ వచ్చేటప్పటికి ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. ఇది చాలా ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఇష్యూ. ఏంటి ఈ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అంటే, మీ కంపెనీ వాళ్ళు కొన్ని ప్రోడక్ట్ డెవలప్ చేయడానికి, ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌ని సాల్వ్ చేయడానికి మీకొక అవకాశాన్ని ఇచ్చినప్పుడు మీరు దాన్ని మిస్‌యూజ్ చేశారు అనుకుందాం. కంప్లీట్‌గా ఏఐ మీద డిపెండ్ అయిపోయి మిస్‌యూజ్ చేశారు అనుకుందాం. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్ ఏంటి అంటే, అది లోపల ఏం జరుగుతుందో మీకు తెలియదు కాబట్టి, దాన్ని మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగే క్యాపబిలిటీ మీకు ఉండదు. ఆ కోడ్‌ని మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగే క్యాపబిలిటీ మీకు ఉండదు. ఒక సంఘటన జరిగింది. యాక్చువల్‌గా ఒకళ్ళని మనం ఇంటర్వ్యూ చేస్తున్న టైంలో వాళ్ళకి ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. జరిగినప్పుడు ఆ ప్రాబ్లమ్‌ని ఇలాగే ఏఐని ఉపయోగించి సాల్వ్ చేశారు. అది ఎలా సాల్వ్ చేస్తున్నారని తిరిగి మళ్ళీ దాన్నే ప్రతి స్టెప్‌కి ఎక్స్‌ప్లనేషన్ కావాలని చెప్పి అడిగారు. అంటే అల్టిమేట్‌గా ప్రాబ్లమ్‌ని అదే సాల్వ్ చేయమని అడుగుతారు మీరు. ఆ ప్రాబ్లమ్‌ని దాన్ని ఎలా సాల్వ్ చేసావు, దాంట్లో ఉండే దాని విషయం కూడా చెప్పు అని చెప్పి దాన్నే అడుగుతారు. అల్టిమేట్‌గా మీ మొత్తం మెంటల్ ఎబిలిటీస్ అన్నిటిని డంప్ చేసేసి ఒక కోమా పేషెంట్‌లా తయారవుతున్నారు అని అర్థం. సో, ఈ అకౌంటబిలిటీ అంటే ఏంటంటే, మీకు ఇచ్చిన టాస్క్‌కి మీరు ఏదైనా ఒక క్లయింట్ మీటింగ్‌లో కూర్చున్నప్పుడో, లేకపోతే ఏదైనా ఒక గ్రూప్ డిస్కషన్, టెక్నికల్ డిస్కషన్‌లో కూర్చున్నప్పుడు ఎగ్జాక్ట్‌గా మీరు దేన్ని ఎలా రీప్లేస్ చేయగలుగుతున్నారు, లేకపోతే ఎలా యూజ్ చేశారు, ఎందుకు ఈ స్టెప్ రాశారు, ఎందుకు ఇది ఇలాగే రాశారు అనేది చెప్పాలనుకున్నప్పుడు మీరు చెప్పలేకపోతే మీరు దానికి అకౌంటబుల్ అవ్వరు. సో, ఒక రకంగా ఎథికల్ ఇష్యూ కింద కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నట్టు లెక్క. కాబట్టి చాలా జాగ్రత్తగా మీ ఫండమెంటల్ ప్రైమరీ స్కిల్స్ అనే వాటిని ఎప్పుడు కూడా మీరు షార్పెన్ చేసుకుంటూనే ఉండాలి. లేకపోతే కనుక ఇలాంటి ఇష్యూస్ని మీరు ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్, బట్ నాట్ లీస్ట్ వన్, వెరీ హై ప్రయారిటీ వన్. కంపెనీస్ అనేవి జనరల్గా సర్వైవ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్స్లో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, ఐపీ అంటాం మనం, ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అనేవి కూడా వస్తాయి. వాళ్ళు స్పెసిఫికల్గా ఏవైతే వాళ్ళు నాలెడ్జ్ని ఉపయోగించుకుని వాళ్ళు కొంతమంది డెవలపర్స్ కానీ, లేకపోతే కొంతమంది వాళ్ళ దాంట్లో ఉండే రిసోర్సెస్ కానీ కష్టపడి కొన్ని టాపిక్స్ని తయారు చేస్తారో దాన్ని బేస్ చేసుకుని దాన్ని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కింద జనరేట్ చేయడం, లేకపోతే పేటెంట్ని రైజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ఏఐని బేస్ చేసుకుని మీరు ఒక పర్టికులర్ అల్గారిథంని రాశాను, లేకపోతే ఏఐని బేస్ చేసుకుని ఒక పర్టికులర్ కాన్సెప్ట్ని తీసుకొచ్చానని చెప్పడానికి దాన్ని
ఐపీ కింద మనం ప్రూవ్ చేయడానికి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఎందుకంటే అది ఆల్రెడీ ఇంటర్నెట్‌లో ఉండే అవైలబుల్ నాలెడ్జ్‌ని బట్టి దాని యొక్క నాలెడ్జ్‌ని ట్రైన్ చేసుకుంది. ట్రైన్ చేసుకున్న దాన్ని అది ఎవరి యొక్క నాలెడ్జో మీరు దానికి ఇన్పుట్ ఇవ్వడం వల్ల దాని నుంచి అది కొత్తదాన్ని ఏదో ట్రై చేస్తోంది క్రియేట్ చేయడానికి. తప్ప దాన్ని యాక్చువల్‌గా అనలైజ్ చేసి లేకపోతే ఈ ప్రాబ్లమ్‌కి ఇలా ఎగ్జాక్ట్‌గా సొల్యూషన్ ఉంటుంది. దీనికి యూనిక్ ప్రపోజిషన్ ఇలా ఉంది. ఇంతవరకు ఇలాంటి ఒక సొల్యూషన్ మనం క్రియేట్ చేయలేదు అని చెప్పడానికి దానివల్ల ఛాన్సెస్ ఉండవు. కాబట్టి ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కేసెస్ దగ్గర కూడా మనం ఏఐని ఖచ్చితంగా మనం డిపెండెంట్ కాలేం. సో ఇవి ఈ పర్టికులర్ వీడియోలో నేను చెప్పాలనుకున్న 10 రీజన్స్. అల్టిమేట్‌గా నేను దీన్ని మళ్ళీ నిన్న చెప్పిన దానికి కాంట్రడిక్టరీ పాయింట్ కింద వీటిని చెప్పిన ఏఐని యూజ్ చేయొద్దు అనేది దీనికి అండర్లయింగ్ కాన్సెప్ట్ కాదు. రెస్పాన్సిబుల్ ఏఐ అని అంటే అర్థం అదే. వాడేటప్పుడు దాన్ని రెస్పాన్సిబుల్గా బాధ్యతాయుతంగా దాన్ని వాడాలి. ఎక్కడ ఎంతవరకు వాడాలో అంతవరకు దాన్ని వాడి దాన్ని కోపైలట్ కిందో లేకపోతే ఫెలో డెవలపర్ కిందో దాన్ని ఊహించుకొని దాని నుంచి మనకు కావాల్సిన ఇన్పుట్ని తీసుకుని మన యొక్క ఫండమెంటల్ స్కిల్స్ని లేకపోతే మన యొక్క మెంటల్ ఎబిలిటీస్ని రెడ్యూస్ అవ్వకుండా లేకపోతే లూజ్ అయిపోకుండా దాన్ని ఎఫిషియెంట్ వేలో మన ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి లేకపోతే మన స్కిల్ సెట్ని పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలి తప్ప ప్రతి చిన్న విషయానికి దాని మీద డిపెండ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. అతి సర్వత్రా వర్జయత్ అంటారు. అంటే ఏది ఎక్కువ వాడినా కూడా అది చెడుకు మాత్రమే దారితీస్తుంది. కాబట్టి ఎంత మనం ఏఐలో ఎంత ఎదరికి వెళ్ళినా సరే అది తిరిగి డ్రైవ్ చేసేది కూడా ఒక హ్యూమన్ బీయింగే. కానీ హ్యూమన్ బీయింగ్ అనేది ఏఐ వల్ల డంబ్ అయిపోతే నెక్స్ట్ జనరేషన్ అనేది కంప్లీట్గా వ్యానిష్ అయిపోతుంది. వాళ్ళ యొక్క మెంటల్ ఎబిలిటీస్ అనేవి వాళ్ళ ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్ అనేవి కంప్లీట్గా లూజ్ అయిపోతుంది. తర్వాత జనరేషన్ అనేది మనం కావాలని చెప్పి నెక్స్ట్ జనరేషన్ మనం డమ్ చేసిన వాళ్ళం అవుతాం అప్పుడు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బాధ్యతాయుతంగా ఏఐని వాడతారని, అలాగే అవసరానికి మించి దాన్ని వాడి దానివల్ల వచ్చే అనర్థాలను తగ్గించుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. మీకు ఇంకా దీని మీద ఫర్దర్గా అయినా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియోలో ఇచ్చే డిస్క్రిప్షన్లో మీరు దాన్ని ఒక ఫామ్ యొక్క లింక్ ఇచ్చాను. దాంట్లో మీరు డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే దానికి నేను ఇంకొక వీడియో రూపంలో కానీ లేకపోతే మీ ఈమెయిల్కి ఒక మెసేజ్ రూపంలో కానీ దానికి మీకు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. నచ్చితే కనుక లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.